ఇదిగా అన్న చేసి చూపిస్తాను కదా ఇవి ఆవ గింజలు అనమాట. మామూలుగా ఆవాలు వేస్తే వచ్చింది. నేను ఆవకూర కోసమని వేసాను. పూణేలో ఉన్నప్పుడు ఆవకూర తినడం మాకు బాగా అలవాటు అనమాట. చాలా బాగుంటుంది కూర, తోటకూరలో వేపుకోవడమే. కాకపోతే మొక్కజొన్న పిండి రొట్టెలు చేయాలి. నాకు అవి రావు కదా, చపాతీలతో చేద్దామనేసి వేసాను. కొద్దాం అన్ని లోపు ఈరోజు దీపం మంచి పాలకూర తోటకూర తెస్తుంటే ఇది గార్డెన్లోనే కదా ఉంది, బాగుంటుందిలే అన్నీ వదిలేస్తే ఇది వెన్నెలు వస్తుంది అనమాట. ఆవ వెన్నెలు వస్తుంది. అవి మరి చూస్తూ ఆ వెన్నెలు వచ్చేసింది. కూర బాగోదు, చిరిచేది వస్తుంది. ఇంకొంచెం బాగోదని నేను పోయలేదు. ఇప్పుడు ఆవాలు అయిపోయి ఇవి తీసి ఎండబెట్టుకోవాలి. ఇంకా టమాటాలు ఒకే ఒక చెట్టు కదా, సారీ ఒక మొక్కే ఒకే ఒక మొక్క గుత్తుల దగ్గర. ఇప్పుడు 2 కేజీల కోసం ఇంకొక కేజీన్నర 2 కేజీలు పళ్ళు ఉన్నాయి. ఎక్కడికెక్కడ ఇప్పుడు కొయ్యాలి. ఇగో మట్టి తెచ్చాను మొన్న. ఇదన్నీ కిచెన్ కంపోస్ట్ అనమాట. అంటే ఆకుకూరలు, ఇంకా గోంగూర కాళ్ళు, దానిమ్మ పిక్కలు, పూజ చేసిన పువ్వులు, బఠానీ తొక్కలు, ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఎండబెట్టి ఈ మట్టి ఇది కలిపి అప్పుడు మొక్కలు వేస్తాను. పుదీనా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడే కొత్తిమీర కూడా వచ్చింది, కాకపోతే ఈ మొక్కల్లో కలిసిపోయి అది పోయింది. నాటు కొత్తిమీర వచ్చింది. ఇక పుదీనా ఇలా చూస్తుంటే ఆగిదేమో గుంటగారుగా రాకు. ఇంకా నల్లేరు కాళ్ళు, ఇంకా ములక్కాయలు 4 వచ్చాయి. అదే సంవత్సరానికి 4 కాస్తాయి. కాకపోతే చాలా పువ్వు వచ్చింది కానీ రాలిపోయింది. ఆ టైంలో నాకు కొంచెం నీరసంగా ఉండడం వల్ల దానికి సరైన ఫెర్టిలైజర్ ఇవ్వలేకపోయాను. ఇంకా కిచెన్ కంపోస్ట్ అంతా ఇలా దాస్తాను అనమాట. ఇంకా పువ్వులు, కనకంబరాలు, గోరింటాకు చాలా బాగా వచ్చింది. ఇది గుంటగారుగా రాకు, ఇది అపరాజిత, ఇది నల్లేరికాయలు మళ్ళీ కొత్తగా వేయాలి. కానీ ఎంతమందికి ఇచ్చాను, ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చాను. అడగలేని వాళ్ళదే పాపం చాలామందికి పంచాను నల్లేరికాయలు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ కాళ్ళ నొప్పులే కదా. ఇంకా గులాబీ మందారం ఏమైనా తెచ్చేసుకోవాలి. బాయ్.